నమస్కారం సార్. నమస్తే సార్ మీ పేరు సార్? చిట్టిబాబు సార్ ఎవరు సార్? అంగళూరు. ఏం లేదు సార్, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా కనబడుతుంది? అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాని గారు మినిస్టర్ అయినా కూడా ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి గురించి అయితే పెద్దగా పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజ్ కానీ పంట కాలువలు కానీ ఎలాంటివి కూడా ఏమాత్రం వాటి మీద ఎంత శ్రద్ధ కూడా పెట్టలేదు. సార్ అదేవిధంగా తీసుకుంటే ప్రత్యేక ప్రధానంగా రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చినాక రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసే ఉన్నారు. సంబంధించినంతవరకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రైతుల పరిస్థితి అందరికంటే కూడా దారుణంగా ఉన్న పరిస్థితి రైతులదేనండి. మా అంగళూరులో ఒక్క రైతు కూడా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఆన్లైన్ అయ్యి ఒడ్డు తోలినాళ్ళు లేరు. ఒక 300-400 తగ్గించేసుకుని డైరెక్ట్గా బాబు మనకు డబ్బులు వచ్చేస్తే చాలరా ఇవన్నీ ఎవడు తిరుగుతామని 1300కి 1250కి మిల్లర్లకి ఇచ్చేసిన వాళ్ళే మా ఊళ్ళో ఎక్కువ మంది. ఇంకా రైతు భరోసా కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయంటే ఇది చాలు కదా ఉదాహరణ. వాళ్ళు 400 తగ్గించైనా అమ్ముకుంటాకు సిద్ధపడుతున్నారు కానీ అటుకు వెళ్తాకు సిద్ధంగా లేరు. అదేవిధంగా తీసుకుంటే ప్రత్యేక ప్రధానంగా చంద్రబాబు గారి హయాంలో అయితే ఇదే రైతులకంటూ కొంత బడ్జెట్ ఉండేది. దాంతో రైతులకి కావాల్సినవన్నీ కొనుక్కునే పరిస్థితి ఏర్పడేది. జగన్మోహన్ రెడ్డి గారి హయాం వచ్చినాక అసలు రైతులకంటూ బడ్జెట్ ఉందా అని చెప్పి కొంతమంది అంటున్నారు. దాని మీద మీరే ఉంటారు? రైతులకంటూ అసలు ఆయన దేనికి సపరేట్ బడ్జెట్ అనేది లేదండి. ఆయన ఏది చెబితే అది వేదం అంతే తప్పితే అసలు దేనికి బడ్జెట్ కానీ వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ మినిస్టర్లకే తెలుసు అక్కడ ఏం జరుగుతుందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా తీసుకుంటే ప్రత్యేక ప్రధానంగా మన రాష్ట్రంలోనే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసి చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలియంది. ఈ ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఏమంటారు? ఒకటి గిట్టుబాటు ధర లేకపోతాం, 2 విపరీతంగా రేట్లు పెరిగిపోతాం, వ్యవసాయ ఖర్చులు పెరిగిపోతాం, దానికి తగ్గ ఇన్కమ్ లేక, ఇంకొకటి చేస్తాం చేతకాక అప్పులు చేసి అవి తీర్చలేక ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్రకృతి సహకరించక అన్ని రకాల ఇబ్బందులు రైతులకే ఉన్నాయండి సమాజంలో. అందుకనే చచ్చిపోతాం, ఏం చేయాలో తెలవక. అదేవిధంగా తీసుకుంటే పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఉండేది అంటున్నారు చంద్రబాబు గారి హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక రైతులు పంటలు అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మీరు ఇందాక చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే 3వ పంటకు కూడా నీళ్లు రావాలని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారి హయాంలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే సంబంధించినంత వరకు 30% పైగా కంప్లీట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఉన్న 3% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. 70% పైగా కంప్లీట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ని దీనికి లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొస్తే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టిసీమ నుంచి కనుక సకాలంలో నీళ్ళు ఇచ్చినా లేదు పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసినా మన రాష్ట్రంలో సంవత్సరం చివరన వచ్చేటువంటి విపత్తుల నుంచి బయటపడేవాళ్ళని చెప్పి నిపుణులు అంటుంటే దీని ఇరిగేషన్ మినిస్టర్లు 2 ఉన్నారు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి. ఒకళ్ళు వచ్చారు అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చారు కంబటి రాంబాబు గారు. అసలు దీని గురించి పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరే ఉంటారు సార్? అసలు ఆయన పాలసీ ఒకటే, చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి పట్టిసీమ అది ఉపయోగం అయినా సరే మనం ఉపయోగించొద్దు, ఒకటే పంతం అంతే తప్పితే దానివల్ల ఎంత ఉపయోగం ఉంది రైతులకి ఎంత అనేది ఆయన ఆలోచిస్తూ మర్చిపోయాడు. ఇవాళ ఆ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఊళ్ళల్లో మంచినీళ్ళు తాగుతా కూడా లేని పరిస్థితి వచ్చినాయి. కరెక్ట్ సార్. అదేవిధంగా తీసుకుంటే ప్రస్తుతం ప్రధానంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగిపోయింది. సంబంధించినంతవరకు ప్రధాన కారణం ఏంటంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి కంపెనీలే రాని పరిస్థితి అంటున్నారు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా డెవలప్ చేయని పరిస్థితి ఏర్పడుతుంది. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిపోయింది. దాని మీద మీరు ఉంటారు? అసలు ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని లేని రాష్ట్రం మంద కాకుండా ఇంకొకటి ఉందా? నాకు తెలిసి అయితే లేదు. స్వచ్ఛందంగా పొలాలు ఇచ్చిన రైతులనేమో చిత్రహింసలు పాలు చేశారు, వచ్చిన కంపెనీలనేమో తిప్పి పంపేశారు కొత్తవి రాకపోగా. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏదైనా కొత్త కంపెనీ వస్తేనే కదా ఒక 100 మందో 200 మందో జాయిన్ అయ్యేది. ఉండాటనే బెదిరించి వాళ్ళు డబ్బులు పెట్టి ఈ కర్మ మనకెందుకు అనుకుని ఉండ కంపెనీలు కూడా పీక్కుని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి కల్పించారు. అదేవిధంగా తీసుకుంటూ ప్రత్యేక ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేసే సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మేడం వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు సార్. దాని మీద మీరే ఉంటారు? అసలు ఏనాడు పార్లమెంట్లో దాని గురించి మాట్లాడారు సార్? ఒక్కరోజు కూడా దాని గురించి వాళ్ళు పట్టుబట్టిన సందర్భం లేదు, దాని గురించి అడిగిన జాకలు లేవు.
అదేవిధంగా ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లాడడానికి రానన్నారు. ఇదే మద్యం మీద మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ ఇదే మద్యం వల్ల తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందన్నారు. దాని మీద మీరు ఇది యథార్థం సార్. ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్లో దొరుకుతాయి. మొత్తం డిస్టిలరీస్ కాడి నుంచి అమ్మేదాకా మొత్తం అంతా ఒక చైన్ లింకు, అంతా అనాథరైజ్డ్. ఏది ఆథరైజ్డ్ కాదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. మొత్తం ప్రపంచం అంతా ఆన్లైన్ వ్యవహారాలు వెళ్తుంటే ఒక్క దాంట్లో మాత్రం అంత క్యాష్ అండ్ క్యారీ. ఆ క్యాష్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఆ మద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. రేట్లు మాత్రం విపరీతంగా పెంచేసి నాణ్యత లేని ఇచ్చి ప్రజల ప్రాణాలతోనూ ఆడుకుంటున్నారు, డబ్బులతోనూ ఆడుకుంటున్నారు. అవి రోజు ప్యాలెస్ గుట్లగా వెళ్ళిపోయి నిన్నే ఏదో యూట్యూబ్ ఛానల్లో వచ్చిందేంటో ఇడుపులపై నుంచి 40 కంటైనర్లు బయలుదేరినాయి అన్నమాట. ఏంటో ఆ భగవంతుడు తెలవాలి. ఆ కంటైనర్లు ఏంటో, అదేం జరుగుతుందో. అదే సార్. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందంటారు? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చంద్రబాబు గారి హయాంలోనే ఉన్నాయి. కార్పొరేషన్లు కొంత అభివృద్ధి పదంలో నడిచాయని చెప్పుకోవచ్చు. జగన్ గారి హయాం వచ్చినాక కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉంది? అది కార్పొరేషన్ చైర్మన్లకి కుర్చీ లేని పరిస్థితి ఉంటే ఇంకా కార్పొరేషన్ గురించి ఏం మాట్లాడుకోగలుగుతామండి? వాళ్ళ కుర్చీ ఎక్కడో వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళ ఆఫీస్ ఎక్కడో వాళ్ళకి తెలియదు. కరెక్ట్ సార్. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు గారి హయాంలో ముందడుగు వస్తే జగన్ గారి హయాం వచ్చినాక పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు తీసుకుంటే మాజీ మంత్రివర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్కు అభివృద్ధి చేయడం కానివ్వండి, బీచ్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, తర్వాత అవినగడ్ నియోజకవర్గంలో హంసల జీవులు పడవ పందాలు పెట్టి అటు పక్కన దాన్ని డెవలప్ చేయడం కానివ్వండి, విజయవాడ భవానీ ద్వీపం వైపు అభివృద్ధి చేయడం కానీ ఇలా అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చినాక అసలు పట్టించుకునే పరిస్థితి. ఇదే పర్యాటక రంగం మినిస్టర్ గారు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేస్తున్నారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకునే పరిస్థితి. దాని మీద మీరే ఉంటారు. అసలు ఎక్కడైనా విధ్వంసమే తప్పితే ఈ రంగం ఆ రంగం అనేది సపరేట్గా ఎత్తుక్కోవాల్సిన పని లేదు. మొత్తం విధ్వంసమే. కరెక్ట్. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చరికి ప్రధానంగా మీరేమైనా ఆస్తులు కొనుక్కుంటే దానికి సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంటున్నారు. సంబంధించిన జిరాక్స్ కాపీలు మీకు ఇస్తానన్నారు. దాని మీద మీరేమంటారు? ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే దాని మీద కూడా కార్పొరేషన్ లాగా పెట్టి వీటన్నిటి మీద గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది అనేది అభిప్రాయం. మరి అదేంటో మా నాలెడ్జ్కి అసలు అందట్లేదు కూడా. లాయర్లే అడిగితే వాళ్ళే చెప్పలేకపోతున్నారు ఏం జరుగుతుందో. అసలు మా ఆస్తుల మీద వాళ్ళ ప్రభుత్వ పెత్తనం ఏంటి సార్? తాతల తండ్రులని మాగిచ్చిన ఆస్తులు. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించినంత వరకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద వెనుకల రామ గారికి ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ పదవిని. ఎలా ఉంటుందంటారు వచ్చేసారి ఎన్నికల్లో? అసలు టోటల్గా స్టేట్లో ఏ మూల కూడా వైసీపీ పరిస్థితి బాగాలేదండి. ఇక్కడ దానికి భిన్నంగా ఏమీ లేదు. రాము గారు వచ్చిన కాంచి దిగునీకృత ఉత్సాహంతో బీసీలు కానీ, ఎస్సీల్లో కానీ, మైనార్టీస్లో కానీ విపరీతమైన మార్పు స్పష్టంగా కనపడుతుంది. మా విజయం అయితే తథ్యం. ఓకే, థ్యాంక్ యూ.